మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక మేడం అయితే వచ్చారు. ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బహిరంగ సభలో జరిగినా, ఎక్కడ ప్రచారం చేసినా సరే ఈ మెల్ల టవల్ అని చూసారు కదా, ఈ టవల్ ఏదైతే ఉందో ఆ టవల్ తిప్పకుండా పవన్ కళ్యాణ్ గారి సభల్లో ఈవిడి అక్కడ ప్రచారం అయితే చేస్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అమితమైన ప్రేమ అనేది ఒకసారి మేడం గారు మాట్లాడి అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం గారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రేమ? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మల్కాజ్గిరిలో ఉంటాను. మల్కాజ్గిరి నియోజకవర్గం అని మరి మహిళా కోఆర్డినేటర్గా ఉన్నాను అక్కడ. అయితే నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎనలేని ప్రేమ, గౌరవం. ఆయనకంటే 1.5 years నేను చిన్నదాన్నైనా సరే ఆయన నా కొడుకు అనుకుంటున్నానండి. ఎంతోమంది తల్లుల కన్నీటి బాధలు తీర్చడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు మనస్ఫూర్తిగా గౌరవం అండి, అభిమానం. పిఠాపురం ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, ప్రజల స్పందన అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందపడుతున్నానండి. చాలా బాగుందండి ప్రచారం. అయితే 1,00,000 ఓట్ల పైన మెజారిటీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నామండి. మాది ప్రాపర్ కాకినాడేనండి, కానీ 20 సంవత్సరాల క్రితం మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి మళ్ళీ నేను సార్ కోసం పిఠాపురం రావడం జరిగింది. మన తాడేపల్లిగూడెం, ఇవాళ కాకినాడ పంతొమ్మిది నానాజీ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారి బ్రదర్ని, వీళ్ళందరినీ కూడా మార్నింగ్ నుంచి నేను కలవడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. ఆయన అంటే నాకు ఎనలేని గౌరవం, అభిమానం. నా కొడుకు ఉంటే నన్ను ఇలాగే చూసుకునేవాడము, ఇంత గౌరవంగా చూసుకునేవాడు. నాలాంటి ఎంతోమంది తల్లుల కన్నీటి గాథని వింటున్నాడు, తీరుస్తున్నాడు. అంతకన్నా ఎవరికేం కావాలండి? రైట్. అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక ఏ రకంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎటువంటి లోటు లేకుండా ప్రజల కష్టాలన్నీ కూడా తీరుస్తారని. ఆయనకి ఏది కూడా లేకుండా అసెంబ్లీలోకి వెళ్లకుండానే, ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి ఇది లేకుండానే కౌలు రైతులకు కానీ ఎంతో విధంగా ఆయన కష్టార్జితాన్ని, శ్రమని అన్నిటినీ కూడా ఆయన కష్టపడి అందరికీ కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఖర్చు ప్రతి ఒక్క రూపాయి కూడా ఆయన ఎవరి దగ్గర తింటలేదని ఆయన కష్టార్జితం కూడా ఖర్చు పెడుతున్నారు. మీరు ఇలా ప్రచారం అది పాల్గొని ఇది చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళు మద్దతు మీకు ఏ విధంగా ఉంటుంది? మా ఇంట్లో మా వారి మద్దతు నాకు ఎప్పుడు ఉందండి. ఆయన ఒక హ్యాండిక్యాప్టర్, ఆయన రాలేరు. కానీ చిరంజీవి గారి ఫ్యామిలీ అన్న, పవన్ కళ్యాణ్ గారు అన్న గోల్ మొత్తం ఆయన వెళ్ళమనకపోతే నేను ఇంత దూరం నేను రాలేనండి. ఇదంతా కూడా గ్రేట్ అనేది మా వారికే చెందుతుంది. ఆయన పేరు దుర్గా ప్రసాద్ అండి. మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు కలిసారా? ఒక 20 సార్లు కలిసాను సార్. ఎలా ఉంది మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఏ విధంగా మీతో మాట్లాడారు? మీ స్పందన ఆ టైంలో ఏ విధంగా అనిపించింది? ఆయన వస్తేనే మనసుకు ఆనందంగా ఉంటుందండి. మాట్లాడే అంత అవకాశం కూడా ఉండదు. కాకపోతే ఒక ఈవెంట్లో నన్ను అమ్మ మీరు ఇలా రండి అన్నారు ఆయన నన్ను. అప్పటి నుంచి కూడా ఆయన నా కొడుకు అంటున్నానండి. నేను ఎప్పటికీ నా కొడుకు అనే అంటున్నాను. నాకు కొడుకులు లేరండి, ఒక్కటే ఆడపిల్ల. నాకు బాబు పుట్టి చనిపోయాడు. ఆయనే నా కొడుకు అనుకుంటున్నాను. నాలాంటి ఎంతో మంది తల్లులకి ముద్దుల కొడుకు అండి. చూసారు కదా మేడం గారి స్పందన, ఎంత ప్రేమ చూపిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి. నా ముద్దుల కొడుకు, నా మీద ఆయన గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి నా భర్త సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఆయనకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటారు. ఆయన గెలుపు చూడాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ మా సొంత ఊరైనటువంటి కాకినాడ 20 సంవత్సరాల తర్వాత రావడం జరిగిందని చెప్పి మా ఆనందాన్ని సుమన్ టీవీతో పంచుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ వెంకటేష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.